నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. వేసవి కాలాన్ని ఎక్కువగా ఇష్టపడేది పిల్లలేనండి. ఎందుకంటే స్కూళ్లకు సెలవులు ఇచ్చేస్తారు, చదువుల ఒత్తిడి ఉండదు, పరీక్షలు రాసే పని లేదు, కావలసినంతసేపు ఆడుకోవచ్చు, హద్దు అదుపు లేకుండా అల్లరి చేసుకోవచ్చు, వీలైతే అనేక ప్రాంతాలు చుట్టి రావచ్చు. అందుకే వేసవి సెలవుల్ని పిల్లలు ఉపయోగించుకున్నంతగా ఎవ్వరూ ఉపయోగించుకోరు. ప్రతి ఇంట్లో సెలవులు వచ్చిన దగ్గర నుంచి పిల్లల పోరు మొదలవుతుంది. ఈసారి ఎక్కడికి వెళ్దాం? విశాఖపట్నం వెళ్లి సముద్రంలో స్నానం చేయొచ్చు, ఊటీ వెళ్దామా, ఎంజాయ్ చేయొచ్చు అంటూ పిల్లలు తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు ప్రతి వేసవి సెలవుల్లో పిల్లల్ని ఏదో ఒక ఆహ్లాదకరమైన ప్రాంతానికి విహారయాత్రలకు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ కార్యక్రమం చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్లో ఉన్న కైవల్య యోగా కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు యోగా థెరపిస్ట్ కిరణ్మయి గారు ఉన్నారు. సో కిరణ్మయి గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకేం తెలియజేయబోతున్నారో కనుక్కుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే ప్రశాంతి. కిరణ్మయి గారు, ఈరోజు యోగాకు సంబంధించి మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? మనం గత కొన్ని ఎపిసోడ్స్గా లో బ్యాక్ పెయిన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. నడుము నొప్పికి సంబంధించి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ చెప్పుకున్నాము, తర్వాత కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పుకున్నాం. ఇవాళ నుంచి ఆసనాలు మొదలు పెడదాం. సో ఏంటి ఆసనాలు? ఇవాళ కటి చక్రాసనము, అర్ధ కటి చక్రాసనం నేర్చుకుందాం. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఏ ఆసనం చూపి? కటి చక్రాసనం చేద్దాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? కటి చక్రాసనం. సో కటి అంటే నడుము అని అర్థము. సో నడుముని చక్రం లాగా తిప్పడం, కంప్లీట్ గా ట్విస్ట్ అవుతుంది అనమాట. సో మొత్తం నడుము చుట్టూ ఉన్న మజిల్స్ అన్ని కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చి వెన్నుపూసలు అన్ని మొత్తం మెడ నుంచి నడుము వరకు చక్కగా ట్విస్ట్ అవుతాయి. దాని వలన మళ్ళీ పొజిషన్ కి వచ్చినప్పుడు, సమస్థితికి వచ్చినప్పుడు వాటి పొజిషన్స్ లో కరెక్ట్ గా అలైన్మెంట్ అన్ని సెట్ అవుతుంది. సో దానికోసం ఇది బాగా పనికొస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కటి చక్రాసనం వలన నడుము మొత్తం అబ్డామిన్ రీజియన్ కూడా ట్విస్ట్ అవుతుంది నడుము తిప్పాము అంటే. సో ఎక్సెస్ ఫ్యాట్ ఏదైనా ఫ్యాట్ ఎక్స్ట్రా ఉన్నా, ప్లస్ ఇంకా ఏదైనా కాన్స్టిపేషన్, మలబద్ధకము అలాంటిది ఏదైనా ఉన్నా మలమంతా కూడా బయటికి విసర్జించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీనివల్ల రెండు ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో దానికి రెండిటికి పనికి రావడానికి ఇది పనికి వస్తుంది. సో ఈ కటి చక్రాసనం ఎవరైనా చేయొచ్చండి, చేయకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు? హెర్నియా ప్రాబ్లం తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఓకే, సో మరి ఆసనం ఎలా ఉంటుందో చూపిస్తారా? చేద్దాం. ఇప్పుడు మనం కటి చక్రాసనం చేద్దాము. నెమ్మదిగా కాళ్ళ మధ్యలో 1 అడుగున్నర 2 అడుగుల దూరం తీసుకోండి. పాదాలు 2 స్థితంగా ఉండాలి. 2 చేతులు భుజాలకి సమాంతరంగా శ్వాస తీసుకుంటూ లేపండి. వదులుతూ నెమ్మదిగా కుడి పక్కకు తిరగండి. ఎడమ చేతిని కుడి భుజం మీద, కుడి చేతిని నడుము చుట్టూరా తిప్పి వీలైనంత వెనక్కి ట్విస్ట్ చేయండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసలో ఉండండి. మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి. మీ వెన్ను ఎంత బాగా ట్విస్ట్ అయింది, మెడ నుంచి నడుము వరకు గమనించండి. 1 నిమిషం అయిన తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి రండి. 2 చేతులు భుజాలకి సమాంతరంగా. శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడమ పక్కకు తిరగండి. కుడి చేతిని ఎడమ భుజం మీద, ఎడమ చేతిని నడుము చుట్టూరా తిప్పి ఉంచండి. మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి. మీకు సమయం చూసుకోవడం ఇబ్బందిగా ఉంటే 15 శ్వాసలు లేక 20 శ్వాసలు లెక్క పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మధ్యస్థితికి, శ్వాస వదులుతూ నిదానంగా చేతుల కిందకి, పాదాలు కొంచెం దగ్గర తీసుకోండి. 1 అడుగు దూరంలో శరీరాన్ని అంతటినీ వసులుగా వదిలేసి శిథిల తాడాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఆసనం చేయడం వలన మీ శరీరంలో కలిగే మార్పుల్ని గమనించండి. కటి చక్రాసనం చేశాక ప్రశాంతి ఎలా అనిపించింది? ట్విస్టింగ్ బాగుంది. ఇలా ట్విస్ట్ అవుతున్నప్పుడు ఈ సైడ్ ఎక్సెస్ ఫ్యాట్ కూడా మనకు తగ్గుతున్న ఫీలింగ్ కనిపిస్తుంది. వేస్ట్ లైన్ చుట్టూ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే. లేడీస్ కి చాలా యూజ్ అయ్యే ఆసనం ఇది. వెరీ నైస్. ఇప్పుడు అంటే ఇది ఏ టైంలో చేయడం బెటర్ అండి? మాక్సిమం ఇది ఎప్పుడైనా కూడా ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ అయితే చాలా మంచిది. ఇంకా మార్నింగ్ చేయడం కుదరని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత 2 hours గ్యాప్ తీసుకొని చేయొచ్చు. ఓకే, సో మాక్సిమం అయితే మార్నింగ్స్ అయితే బెటర్. మార్నింగ్స్ అయితే బెటర్. సో నెక్స్ట్ ఆసనం ఏం చెప్పి? నెక్స్ట్ అర్ధ కటి చక్రాసనం.
ఓ ఇందాకది కటి చక్రాసనం, ఇది అర్ధకటి చక్రాసనం. అర్ధకటి అంటే హాఫ్ వీల్ లాగా కనిపిస్తుంటుంది, నడుము నుంచి హాఫ్ వీల్ పోస్చర్ వస్తుంది అనమాట, ఫైనల్ పొజిషన్. ఆ పోస్చర్ ని అర్ధకటి చక్రాసనం అంటాం. ఇది లాటరల్ బెండింగ్, సైడ్ కి బెండ్ అవుతాం. ఇందాక రొటేట్ చేసాం, ఇప్పుడు సైడ్ కి బెండ్ అవుతాం. అంటే లాటరల్ మజిల్స్ అన్ని కూడా మనకి స్ట్రెంథెన్ అవుతాయి. మనకి పోస్చర్ ఏదైతే స్పైన్ కి సపోర్ట్ చేయడానికి మనకి డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి, అందులో లాటరల్ మజిల్స్ కూడా ఒకటి. సో ఈ మజిల్ స్ట్రెంథెన్ అవుతే మనకి సైడ్ బెండింగ్ అది ఈజీగా ఉంటుంది. వెన్ను కూడా చక్కగా రెండు పక్కలకి వంచడం వలన వెన్ను నిటారుగా సమస్థితికి వస్తుంది, ఎందుకంటే కంప్రెషన్స్ ఉంటాయి. సో వెన్ను పూసలు అరిగిపోవడం ఒకటి, డిస్క్ బల్జెస్ ఉంటాయి, నర్వ్ కంప్రెషన్స్, ఇవన్నీ కూడా సెట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇది ఎవరైనా చేయొచ్చండి, చేయకునే వాళ్ళు ఎవరైనా? అందరూ చేయొచ్చు. అందరూ చేయొచ్చు. ఓకే, సరే. మరి ఇక ఈ ఆసనం ఎలాంటిది చూపిస్తారా? చేద్దాం. ఇప్పుడు మనం కటి చక్రాసనం చేసాం కదండి, అర్ధకటి చక్రాసనం చేద్దాం. శ్వాస తీసుకుంటూ కుడి చేతిని నెమ్మదిగా భుజానికి సమాంతరంగా పక్కకి తీసుకోండి. అరచేతిని ఆకాశం వైపుకి తిప్పండి. పూర్తి శ్వాస తీసుకుంటూ చేతిని తల మీదుగా పైకి తీసుకోండి, మీ చేయి చెవికి తాకేంత వరకు. మరింత శ్వాస తీసుకుంటూ కుడి పక్క భాగం అంతా స్ట్రెచ్ చేయండి పైకి. శ్వాస వదులుతూ ఎడం పక్కకు వంగండి. ముందుకి వెనకకి వంగకుండా పక్కకి మాత్రమే వంగేలాగా ప్రయత్నించండి. కుడి పక్క భాగం అంతా సాగుతూ ఉంటుంది, గమనించండి. సాధారణ శ్వాసలో 1 నిమిషం ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ముందుకి కానీ వెనక్కి కానీ వంగుతున్నాము అనుకుంటే గోడకి నిలబడి చేయండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మధ్యస్థితికి రండి. స్ట్రెచ్ చేయండి మళ్ళీ మొత్తం కుడి పక్క భాగము. వదులుతూ శ్వాస వదులుతూ నిదానంగా చేతిని కిందకి తీసుకోండి, భుజానికి సమాంతరంగా. అరచేతిని కింద వైపుకు తిప్పండి. పూర్తిగా శ్వాస వదులుతూ చేయి కిందకి. కాళ్ళ మధ్యన 1 అడుగు దూరం తీసుకొని రిలాక్స్ అవ్వండి. శిథిల తాడాసనంలో కుడి పక్క శరీర భాగానికి ఎడమ పక్క శరీర భాగానికి తేడా ఉంటుంది, గమనించండి. కుడి పక్క అంతా తేలికగా రక్త ప్రసరణ చక్కగా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరొక వైపు చేద్దాం. పాదాల దగ్గరగా తెచ్చుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి తీసుకోండి పక్కకి, భుజానికి సమాంతరంగా. అరచేతిని పైకి తిప్పండి. పూర్తిగా శ్వాస తీసుకుంటూ చేతిని తల మీదుగా పైకి, మీ చెవికి తాకిన తర్వాత పూర్తిగా ఎడమ పక్క భాగం అంతా లాగండి. శ్వాస వదులుతూ నిదానంగా కుడి పక్కకి వంగండి. పక్కకి మాత్రమే, ముందుకి వెనక్కి వంగకుండా. కుడి చేయి లూజ్గా ఉన్నా పర్వాలేదు, ఎడమ పక్క భాగం మాత్రం స్ట్రెచ్ చేస్తూ ఉండండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి రండి. ఒకసారి మొత్తం లెఫ్ట్ సైడ్ బాడీ అంతా స్ట్రెచ్ చేసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడమ చేతిని భుజాలకు సమాంతరంగా పక్కకి దించండి. అరచేతిని నేల వైపుకి తిప్పండి. పూర్తిగా శ్వాస వదులుతూ చేతిని కిందకి. శిథిల తాడాసనం రిలాక్స్ అవ్వండి. కాళ్ళ మధ్యన 1 అడుగు దూరం, చేతులు విశ్రాంతి స్థితిలో కళ్ళు మూసుకుని ఇప్పుడు ఎడమ పక్క భాగాన్ని గమనించండి. కిరణ్మయ్య గారు అర్ధ కటి చక్రాసనం కూడా నేర్పించేశారు. సో ఈ రోజు మాకు 2 ఆసనాలు నేర్పించారు, నడుము నిటారుగా ఉండడానికి, స్ట్రెంగ్త్ అవ్వడానికి. అవునండి. కటి చక్రాసన్, అర్ధ కటి చక్రాసన్. సో అంటే ఇది చేసేటప్పుడు ఏమైనా మనం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందండి? ఇవి ఆసనాలు కాబట్టి 1 నిమిషం పాటు ఉండాలని మనం చెప్పుకున్నాము. అంటే 1 మినిట్ ఉండాలి కాబట్టి 1 మినిట్ ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరైనా ఉండలేని స్థితిలో ఉంటే వాళ్ళు ఎంతసేపు ఉంటాము అంటే మన బాడీయే మనకి మంచి గైడ్ అన్నమాట. సో ఎంత వరకు ఉంటున్నాము అంత ఇంకా మనకు బేర్ చేయలేకపోతున్నాము, పొజిషన్ మెయింటైన్ చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు వెనక్కి వచ్చేసేయాలి. అలాగా ఫోర్స్ చేయకూడదు. ఒకవేళ మరీ కొంచెం సేపే ఉండగలిగాము అనుకుంటే 1-2 సార్లు అన్నా చేయొచ్చు, ఇంకా అంతకు మించి ఏమి పర్వాలేదు. మాక్సిమం మార్నింగ్ అవర్స్ లో చేస్తే చాలా మంచిది. మార్నింగ్ ఈవినింగ్ అయితే మంచిది. సో ఈ రోజు చాలా మా చక్కులందరికీ ఉపయోగపడే 2 ఆసనాలు నేర్పించారు, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఆసనాలు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇలాంటి చక్కటి ఆసనాలు ఈ రోజు మా చక్కులకు నేర్పించినందుకు ధన్యవాదాలండి. పిల్లలు అడగగానే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ ముచ్చట తీర్చడం కోసం విహారయాత్రలకు తీసుకెళ్తారు. అలాంటి యాత్రలకు వెళ్లేటప్పుడు కేవలం వినోదమే కాకుండా విజ్ఞానం కలిగించే ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని తల్లిదండ్రులకు నిపుణులు సూచిస్తున్నారు. దేవాలయాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విజ్ఞానాన్ని అందించే ప్రదేశాలు, ఇలా అన్ని అంశాలు కలిసేలా యాత్రల ప్రణాళిక ఉండాలంట. అందుకు నేడు అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సమ్మర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలించి ఎంపిక చేసుకోవచ్చు.
లేదా కుటుంబ సభ్యులందరూ కలిసి సొంతగా ప్రణాళిక రూపొందించుకోవచ్చు. మనం వెళ్లే ప్రదేశాల్లో వసతులు, ఇతర సదుపాయాల గురించి ముందు తెలుసుకొని బయలుదేరితే అన్ని విధాల మేలు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. మన సఖులు రాసే సమస్యలకి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా రాసి పంపించింది, చదవమంటారా? ఓకే. నమస్తే మేడం, నా పేరు శ్రీలక్ష్మి. నా వయస్సు 57 ఏళ్లు. నాకు 2 కుమారులు. మా పెద్ద బాబు ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యాడు. మా చిన్న బాబుకి 27 ఏళ్లు, ఇంకా చదువుతున్నాడు. మా చిన్న బాబు ఈ మధ్య చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాడు. మమ్మల్ని అబ్యూస్ చేస్తున్నాడు. తనతో వచ్చిన సమస్యల్లా అమ్మాయిలతో షార్ట్ టర్మ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగానే ఈ మధ్య కాఫీ షాప్లో ఒక అమ్మాయిని చూసి వెంటనే నచ్చిందని చెప్పేసి మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు. కానీ ఆ అమ్మాయికి మా వాడు నచ్చలేదు. దీంతో చాలా భయంకరమైన ప్రవర్తనతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మా ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చినా ఊరుకోను అంటూ భయపెడుతున్నాడు. ఈ సమస్యకి ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వండి అని అడుగుతున్నారు. వ్యక్తిత్వాన్ని కానీ అనలైజ్ చేస్తే ఏంటంటే, ఎవరైతే ఈ రిలేషన్షిప్లో అంటే కన్సిస్టెంట్గా ఉండనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఏంటంటే రిలేషన్స్ మీద ఒక విలువ అంటూ లేదు. ఇంకోటి అభిప్రాయ భేదాలని కూడా డీల్ చేసుకోవడం, అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది వాళ్ళు ఎప్పుడూ ఆప్షన్గా ఎన్నుకోకపోవడం, సంథింగ్ ఏదైనా స్మాల్ డిఫరెన్స్ వచ్చినా కూడా గివ్ అప్ చేసేసేయడం, ఇలాంటి వాళ్ళతో ఏంటంటే మిగతా ఇతరులు కూడా ఇమ్మడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. శ్రీలక్ష్మి గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ అబ్బాయి చాలా అగ్రెసివ్గా ఉంటారు, రెబెలియస్గా ఉంటాడు అడాలసెంట్ ఏజ్ నుండి అని అన్నారు. సో అబ్యూజివ్గా మాట్లాడడం కానీ, చేతల రూపంలో కానీ, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంత వైలెంట్ నేచర్ ఉన్నటువంటి ఖచ్చితంగా అడాలసెంట్ ఏజ్ నుండి ఉంది అంటే మనము చూడాల్సింది పర్సనాలిటీ డిజార్డర్ ఏమైనా ఉందో ఒక అసెస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. యూజువల్లీ ఈ డిజార్డర్లోనే ఉన్నటువంటి అంటే ఆ వ్యక్తిత్వ వికాసం చెందేటువంటి వయసు ఎప్పుడైతే ప్యూబర్టీ నుండి అడాలసెంట్ ఏజ్ వస్తారో, సో వాళ్ళ ఎదుగుదలలోనే ఏంటంటే వాళ్ళు ఇమోషనల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉండడము, వాళ్ళకి అభిప్రాయాలు కూడా ఏంటంటే వాళ్ళు అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో చూస్తారు. అయితే అయింది, లేకపోతే అది అవ్వదు. సో ఒక కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్ వాళ్ళలో ఉండదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రతి చిన్న చిన్న విషయాలకి రిలేషన్షిప్స్ని చేంజ్ చేసేస్తూ ఉంటారు. ఎవ్రీ టైం వాడు చేంజ్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా సఫర్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఆ సఫరింగ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఉన్నటువంటి అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే బేసికలీ ఇప్పుడు ప్రస్తుతం ఒక ఆమె నచ్చింది. సో అంటే ఇలాంటి రిలేషన్షిప్లో వాళ్ళకి ఒక అవగాహన లేదంటే ఒకరిని మ్యారేజ్ చేసుకోవాలంటే ఏంటి క్రైటీరియా, ఎలిజిబిలిటీ ఏంటి, లేకపోతే వాళ్ళ గోల్స్ ఏంటి రిలేషన్షిప్లోని అన్న అవగాహన లేకపోవడం వల్లనే ఏంటంటే ఇన్స్టెంట్గా వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఇమోషన్ మీద ఇంపల్సివ్గా యాక్ట్ అవ్వడం, అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎంతవరకు దారితీస్తుంది, అసలు ఇది వర్కౌట్ అవుతుందా అంటే పరిపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం అనేది వీళ్ళకి ఓపిక, సహనం కూడా ఉండదు. సో శ్రీలక్ష్మి గారు, మీరు మీ హస్బెండ్ ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఇలాంటి అగ్రెసివ్ నేచర్ ఉండి మా మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళు అంత చూస్తానని మాటలు అంటున్నప్పుడు దే మైట్ ఈవెన్ యాక్ట్ ఆన్ ఇట్. అదే కాకుండా ఇంత అబ్యూజివ్గా ఉన్నాడు అంటే ఏదైనా అండర్లయింగ్ సబ్స్టెన్స్ యూజ్ ఉందా కూడా అది కూడా రూల్ అవుట్ చేయాలి. యూజువల్లీ చాలా మటుకు వీసీ ఇలాంటి క్రైమ్ చేసేటువంటి వాళ్ళు ఏంటంటే ఇంపల్సివ్ యాక్ట్ ఎప్పుడు కూడా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ కెమికల్ని, అది డ్రగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, అతి ఎక్కువగా అంటే దుఃఖం కానీ, సంతోషం కానీ, కోపం కానీ వచ్చినప్పుడు ఏంటంటే అతిగా దాన్ని కన్జ్యూమ్ చేయడము, అప్పుడు వచ్చిన ఆలోచన మీద యాక్ట్ చేయడం వలన వాళ్ళు హాని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మేడం, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసెస్ ఎక్కువైపోయాయి. మరి ఇటువంటి అనర్థాలు తలెత్తకుండా ఉండడానికి పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు కారణాలు ఏంటంటారు? ఓకే, బేసికలీ ఇలాంటి వ్యక్తిత్వం ఈ మధ్యకాలంలో డెఫినెట్లీ మీరు అన్నట్టుగా చాలా ఎక్కువ కేసెస్ చూస్తున్నాము. అంటే
చూస్తే కోర్ ఆస్పెక్ట్స్ చూస్తే ఏంటంటే ఒక 2 decades బ్యాక్ ఇప్పటికి అంటే అప్పుడు ఉండేవేమో, కానీ అప్పుడు చాలా అరుదుగా కనిపించేది, అది ఎక్సెప్షనల్గా ఉండేవి. ఇప్పుడు కామన్గా జరిగిపోతున్నాయి ఇలాంటివి. అంటే ఒకళ్ళు ఇష్టం లేదు, లేకపోతే రిజెక్ట్ చేస్తే యాసిడ్ వేసేయడం, లేకపోతే హాని కలిగించడం, లేకపోతే వాళ్ళే సెక్షువల్లీ హెరాస్ చేయడం, ఇలాంటివి అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రప్రథమంగా కారణాల మీద కానీ ఫోకస్ చేస్తే ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలోని లేకపోతే కుటుంబ విలువలు పెంపొందించడంలో, అంటే మొరాలిటీ అనేది మనం పక్కన పెట్టేశాము. ఓకే, ఈవెన్ ప్లానింగ్ కూడా చేసేటప్పుడు చాలామంది తల్లిదండ్రులు కూడా చూసేది ఏంటంటే ఓకే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎంత చదువుకోవాలి, ఏది అవ్వాలి, మన ఆర్థికంగా దానికి ఎంత ఆర్జించాలి, దానికి మన ప్రణాళికలు ఏంటి. అందుకని ఒక వ్యక్తిగా ఒక సొసైటీకి ఎలా ప్రజెంట్ చేయాలి ఒక చైల్డ్ అని ఎంతమంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి ఇటువరకు చాలా మోరల్ క్లాసెస్ ఉన్నాయి. అంటే మనం ఏ విషయం సమాజం గురించి నేర్చుకున్నా దానిలో ఒక మోరల్ అనేది మనం నేర్చుకునే మోరల్ సైన్స్ అనేది ఉండేది. అది కూడా అడుగంటిపోయింది. అండ్ సమాజం విలువైనటువంటి ఎడ్యుకేషన్ మనకేం కనపడట్లేదు. ఎక్కువ శాతం ఎన్ని మార్క్స్ సంపాదించాలి, దానికి ఏమేమి స్ట్రాటజీసు, మోడల్ క్వశ్చన్ పేపర్సు, అండ్ ఎవరి ఫోకస్ అయినా కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడము, విజ్డమ్ గెయిన్ చేయడం మీద లేదు. నాలెడ్జ్ కూడా మార్కుల కోసమే నాలెడ్జ్ అన్నట్టుగా ఉంది. ఏ విధంగా రాస్తే, ఎన్ని పేపర్స్ రాస్తే నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, నాకు ఏంటి స్కోరు, దానివల్ల ఏం బెటర్ కాలేజ్ వస్తుంది, ఆ బెటర్ కాలేజ్తో ఏం ఉద్యోగం వస్తుంది, దాని ప్యాకేజ్ ఎంత ఉంటుంది. సో మన హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రక్చర్ కూడా అలానే అయిపోయింది. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే నేను సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాను అన్న ఎడ్యుకేషన్ ఎక్కడా లేదు. నాకు నేను ఎంత సంపాదిస్తాను, ఎంత లావిష్గా ఉంటాను, నేను ఎంత ఎదుగుతాను, నేను ఏ లెవెల్లో రీచ్ అవ్వాలి, నా లగ్జరీస్, అల్ట్రా లగ్జరీస్ ఏమి ఉండాలి. సో ఈ ఫోకస్ దీనిగా వెళ్తున్నప్పుడు అంటే అందరూ కూడా ఏంటంటే హోదా ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఆర్జించడం కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, లేకపోతే వాళ్ళు ఇమిడించేటువంటి విలువలు కూడా పిల్లలకి అదే విధంగా ఉన్నాయి. సో ఇలాంటి సిస్టంలో ఉన్నప్పుడు మనం చూడాల్సిందే మొరాలిటీ, విలువలు ఎక్కడ ఉన్నాయి. ఈ పర్టికులర్ కేసులో ఖచ్చితంగా పేరెంటింగ్ స్టైల్స్ లోపము. ఈ అబ్బాయి ఇంత అబ్నార్మల్గా ప్రవర్తించడం గమనించినా వాళ్ళు ప్యాసివ్గా ఉండడము, ఏమీ ఇంటర్వెన్షన్ చేయకపోవడం కూడా ఆ బిహేవియర్స్ని స్ట్రెంగ్తన్ చేయడం అయింది ఈ కేసులో. సో అలాంటిది షార్ట్ టర్మ్ రిలేషన్స్ వీళ్ళ మదర్ రాశారు. ఎన్నో రిలేషన్స్ మారుతూ ఉన్నప్పుడు యాజ్ ఏ పేరెంట్ నేను ఏం చేశాను, సపోజ్ నేనేం చేయలేని పరిస్థితుల్లో అట్లీస్ట్ ఏం చేయగలిగాను, నా ఇంటర్వెన్షన్ స్ట్రాటజీస్ ఏంటి. సో ఎందుకంటే అది పైలప్ అయిపోయి పెద్ద సమస్య అవుతుంది. కానీ అదే చిన్న సమస్య ఉన్నప్పుడు వాట్ మెసేజ్ ఐ హ్యావ్ గివెన్ టు మై చైల్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే డాక్టర్ గారు, మరి శ్రీలక్ష్మి గారి సమస్యకి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాల్టి మాటి మంత్రం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పిల్లలు అడుగుతున్నారనో, పిల్లల సంతోషం కోసమో చాలా మంది విహారయాత్రలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి విహారయాత్రలు పిల్లలకే కాదు, పెద్దవాళ్లకు కూడా అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా క్షణం తీరిక లేకుండా గడిపే ఉద్యోగస్తులకు ఎంతో అవసరమని చెప్తున్నారు. పెద్దవాళ్లు పిల్లల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెబుతున్నారు. వారిలా చిన్న చిన్న విషయాలకు సంతోషపడటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలట. నేడు పిల్ల పెద్ద అన్న తేడా లేకుండా అందరూ దారుణమైన ఒత్తిడి జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వేసవి సమయాల్లో వీకెండ్స్లోనో లేదా వీలైతే సెలవులు పెట్టో సరదాగా గడపటం, విహారయాత్రలు చేయటం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మీకు బోల్డ్ అన్ని రుచికరమైన వంటకాల్ని పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా ఒక రుచికరమైన వంటకంతో మీ ముందుంది. మరి ఆ రెసిపీ ఏంటి, కావలసిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందామా? ముందుగా నైని గారిని పరిచయం చేసుకుందాం, పదండి. నైని గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నల్లకుంట నుంచి వచ్చానండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఈనాడు వసుంధర కుటుంబంలో వర్క్ చేస్తూ ఉంటాను. అవునా, ఓకే. సో ఈ రోజు మన సఖలందరికీ ఏం వంటకం పరిచయం చేస్తున్నారు? జొన్న సేమియాతో పాయసం. జొన్న సేమియాతో పాయసం, వావ్. సో స్వీట్ ఐటమ్ చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటి? జొన్న సేమియా, పాలు, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, కోవా, బెల్లం పాకు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా, మరి తయారు చేసే విధానం ఏంటి? ముందు ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించేద్దాం.
ప్యాన్ పెట్టుకున్నాము. వేడైన తర్వాత పాలు పోసుకున్నాము. ఓకే, పాలలో షుగర్ వేసారా లేదా జస్ట్ జస్ట్ వేడి చేసిన పాలు ప్యాన్లో పాలు వేసుకున్నాము. 1:3 అండి. 1 కప్పు సేమియా తీసుకుంటే 3 కప్పులు పాలు వేసుకోవాలి. పాలు బాగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత సేమియా వేసుకుందాం. పాలు మరుగుతున్నవి, దీనిలో సేమియా వేసుకుందాం. ఇది జొన్న సేమియా అండి, మనకు బయట దొరుకుతుందా? బయట దొరుకుతుందండి. మిగతా సేమియాలన్నీ వేరే పిండితో చేసి ఉంటాయి, ఇది జొన్న పిండితో చేసిన సేమియా అన్నమాట. ఇది హెల్త్కి, జొన్న వాడటం అన్నది హెల్త్కి చాలా మంచిది. చిరుధాన్యాలకు సంబంధించిందండి. జొన్న, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, ఎవ్వలు, ఈ 6 కూడా చిరుధాన్యాలకు సంబంధించినవి అన్నమాట. వీటికి సంబంధించి ఇంతకుముందు జస్ట్ రా మిల్లెట్స్ మాత్రమే మనకి అవైలబుల్ ఉండేది. ఈ రోజుల్లో పిండి దగ్గర నుంచి రవ్వ, ఇలా సేమియా అన్నీ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. దీంతో రెగ్యులర్గా చేసుకునే ఎలాంటి ఐటమ్ అయినా సరే వీటితో కూడా చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్గా అయిపోతే ఉడికిపోయినట్టు అర్థం అండి. ఇలా వేసుకున్నాం కదా సేమియా, ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అవుతుంది అనమాట. సో నైని గారు, ఇది కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 7 to 8 minutes టైంలో కుక్ అయిపోతుంది. ఓకే, సో 7 to 8 minutes మనం వెయిట్ చేస్తే సేమియా కుక్ అయిపోతుంది. దాని తర్వాత ప్రాసెస్ అప్పుడు చూద్దాం. ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించి రెడీగా పెట్టుకున్నాం. ఓకే, అలాగే కోవా ఉంది, బెల్లం కూడా, బెల్లం పాకం చేసి పెట్టుకున్నాం. ఒకటి ఏంటంటే బెల్లంలో చిన్న చిన్న నలకలు లాంటివి వస్తున్నాయి, మనం డైరెక్ట్ యూజ్ చేయలేకపోతున్నాం ఇవాళ రోజుల్లో. అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసేసి మరిగించుకుని, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం వాటర్లో మెల్ట్ అయిన తర్వాత వడకట్టుకుని తెచ్చుకున్న లిక్విడ్ అనమాట ఇది. ఓకే, పాలు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ వేయాలంటారా? పాలు దగ్గర రావటం అని కాదు, సేమియా ఉడికిందా లేదా చూసుకోవాలి మీరు. ఓకే, మీకు ఇందాకటికి ఇప్పటికీ తేడా తెలుస్తుంది కదా, ఆ ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది అనమాట, కుక్ అయినాయి. ఇప్పుడు మెల్లగా కోవా వేసుకుందాం. టేస్టీగా ఉంటుంది, అలాగే చిక్కదనం వస్తుంది పాయసానికి. జస్ట్ 2 spoons అంతే వేసుకుంటే చాలు. కోవా వేయటం వల్ల చిక్కదనం కూడా తెలుస్తుంది కదా మీకు. ఇప్పుడు మనం బెల్లం పాకం, దీనికి సరిపడా బెల్లం పాకం. అంటే మనం షుగర్ వేయకుండా ఇందులో కొంచెం హెల్దీగా బెల్లం పాకం వేసుకోవాలి. అవును, కావాలంటే షుగర్ కూడా వాడుకోవచ్చు. షుగర్ అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, ఇట్లా పాకం బట్టి కాకుండా షుగర్ అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. సో బెల్లం కాబట్టి కొంచెం తీపి ఎక్కువగా తిన్నా పర్లేదు. షుగర్ అంటే మాత్రం ఆలోచించాలి. వేసిన బెల్లం పాకం కలిసింది. ఇలాచీ పౌడర్ వేసుకున్నాము, 1 స్పూన్ కావాలి. ఇలాచీ పౌడర్ ఎంత? 1 స్పూన్ చాలా. ఇది మంచి స్వీట్ లుక్ని ఇచ్చేస్తుంది. ఈ ఇలాచీ పడింది అంటే ఆ స్వీట్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువగా ఫ్లేవర్ కోసమే వాడుతూ ఉంటాం కదా. అవును, కలర్ కూడా చేంజ్ వచ్చేసింది. బెల్లం వేసిన తర్వాత వేసేసరికి కలర్ చేంజ్ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. కొన్ని గార్నిషింగ్ కోసం అట్టు పెట్టుకుంటున్నాము. డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చా లేదా నెయ్యిలో ఫ్రై చేసుకుంటాము. ఆయిల్లో ఫ్రై చేసిన ఆ టేస్ట్ వేరు ఉంటుంది, నేతిలో ఫ్రై చేసిన టేస్ట్ వేరు ఉంటుంది. ఎప్పుడు స్వీట్స్లో నేతిలోనే ఫ్రై చేసి పెట్టుకుంటాం. సో నేతిలో చేస్తే ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది కాబట్టి మంచి రుచి ఉంటుంది. నేతిలోనే ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి. ఓకే, జొన్న సేమియా పాయసం రెడీ అయింది. డిష్ అవుట్ చేసుకుందామా? మనం ఆఫ్ చేయొచ్చా? స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం కొంచెం పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బాదం, కాజు, అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాం. జొన్న సేమియా పాయసం రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. యా, తప్పకుండా. సో చూసారు కదా నైని గారు ప్రిపేర్ చేసిన జొన్న సేమియా పాయసం. మరి మీరు కూడా ట్రై చేయండి. అందుకోసం ముందుగా
కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. జొన్న సేమియా పాయసంకి కావలసిన పదార్థాలు: జొన్న సేమియా, పాలు, కోవా, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, బెల్లం పాకం. జొన్న సేమియా పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా బెల్లం కరిగించి వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ని కూడా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాలు పోసుకుని పాలు మరిగిన తర్వాత జొన్న సేమియా వేసి 5 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక సేమియా ఉడికిన తర్వాత కోవా కూడా వేసుకోవాలి. తర్వాత బెల్లం పాకం కూడా వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన జొన్న సేమియా పాయసం రెడీ. జొన్న సేమియా పాయసంకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఈ కలర్ అండ్ గార్నిషింగ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంది. మామూలుగా పాయసం అంటేనే అందరికి ఇష్టం కదా, అందులోనూ జొన్న సేమియా అండ్ బెల్లం వేసి చేశారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. సో నైని గారు, మీరు చేసిన జొన్న సేమియా పాయసం చాలా 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 బాగుంది. మరి మన సకలందరికీ ఇంత మంచి రెసిపీని ఈ రోజు పరిచయం చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకోసం ఒక చిన్న గిఫ్ట్ కూడా రెడీగా ఉంది. అది సఖీ ఫ్యాషన్ ఏస్రావు నగర్ నుంచి మీకు ఈ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, జొన్న సేమియా పాయసం నయని గారు ప్రిపేర్ చేసింది. మరి మీ దగ్గర కూడా ఇలాంటి టేస్టీ రెసిపీస్ ఉండి మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే ఏమాత్రం లేట్ చేయకండి. వెంటనే 04023555654 నంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మన వంటల సందడి. మరిన్ని రుచికరమైన వంటకాలతో వంటల సందడి కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. ఊటీ లాంటి అందమైన ప్రదేశం, చుట్టూ పచ్చని చెట్లు, గలగల పారే సెలయేర్లు. అలాంటి ప్రదేశానికి పిల్లల్ని తీసుకుని వెళ్తే ఏం చేస్తారు? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంతులేని ఆనందంతో గంతులేస్తారు. లేత జింక పిల్లల్లా చెంగున ఎగురుతారు. ఆ సెలయేటిలో అలుపు సులుపు ఎలా ఉంటుందో తెలియనంతసేపు జలకాలాడతారు. తల్లిదండ్రులు ఇంకా చాలు అనే వరకు సేద తీరుతారు. అయితే చిన్నపిల్లలు చేసినట్టు పెద్దవాళ్లు చేయరు. కానీ పెద్దవాళ్లలో కూడా పిల్లల్లాగా మిగతా ప్రపంచాన్ని, కష్టాలను, అనేక రకాల ఒత్తిళ్లను కాసేపు ఒడ్డున పెట్టి సేద తీరాలని ఉంటుంది. కానీ చాలా మంది అలా చేయటానికి పెద్దవాళ్లమనే ఈగో ప్రదర్శిస్తారట. కాసేపు అవన్నీ పక్కన పెట్టమంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? దిల్సుఖ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞ సారీస్ కి. మరి మార్కెట్ లో వచ్చే లేటెస్ట్ డిజైన్స్ ని పరిచయం చేసేందుకు మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ డిజైన్స్ ఏంటో చూసేద్దామా? నమస్తే సుబ్రహ్మణ్యం గారు, ఎలా ఉన్నారండి? ఓకే, ఈ రోజు మార్కెట్ లో వచ్చే లేటెస్ట్ కలెక్షన్ ఏం పరిచయం చేస్తున్నారు? డిజైనర్ సారీస్ మేడం. డిజైనర్ సారీస్. ఓకే, మరి చూద్దామా? ఫస్ట్ ఏముంది చూద్దాం. ఇది డిజైనర్ సారీ మేడం. ఓకే, ఇది హాఫ్ సారీ వస్తుంది అనమాట. హాఫ్ అండ్ హాఫ్ లో వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కి లక్స్ గ్రీన్ వర్క్ ఇచ్చాడు. ఇది కూడా కలిసిన టైప్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. వర్క్ కూడా చాలా హెవీగా అనిపిస్తుంది, పై వరకు కూడా. ఇది బోర్డర్ మేడం, లక్స్ గ్రీన్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది. కింద పైపింగ్ బోర్డర్ వస్తుంది అనమాట. జెరీ టైప్ వస్తుంది అనమాట. ఇది ఫిల్స్ లో ఇలా వస్తుంది. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ కాబట్టి ఇది ఫిల్స్ లో వస్తుంది. సెంటర్ లో చిన్న చిన్నగా బూటీస్ లాగా కూడా ఇచ్చారు, అదే గ్రీన్ కలర్ తో. ఇంకా షోల్డర్ టైప్ వస్తే లక్స్ గ్రీన్ వస్తుంది మేడం. ఓకే, ఏదైతే మనం బార్డర్ లో మెయిన్ కలర్ చూసుకున్నామో ఆ కలర్ ని హాఫ్ లో తీసుకున్నాం. హాఫ్ లో వస్తుంది. ఓకే, షిమ్మర్ షిఫాన్ అంటారు. ఓకే, ఇందులో షైనింగ్ కూడా కనిపిస్తుంది మనకి. నైస్. పైన బార్డర్ కూడా లక్స్ గ్రీన్ తో వస్తుంది. ఓకే, పైన ఎలా వచ్చిందో కింద కూడా అలానే వస్తుంది. ఓకే, ఇక్కడ బార్డర్ మనకి ఏ మాత్రం చేంజ్ కాలేదు. హాఫ్ అండ్ హాఫ్ మధ్యలో హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది, లక్స్ గ్రీన్ తో వచ్చింది అనమాట. ఓకే, చాలా బాగుంది. పళ్ళు కూడా బార్డర్ కలర్ వస్తుంది, సేమ్ బార్డర్ టైప్ వస్తుంది. ఓకే, పళ్ళు కూడా మనకి బాడీలోనే మిక్స్ అయిపోయి కంటిన్యూగా వచ్చేస్తుంది. ఓకే, 3 సైడ్స్ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఏ విధంగా ఉందండి? చూద్దాం మేడం. ఇది బ్లౌజ్ మేడం, టిష్యూ బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి లక్స్ గ్రీన్ తోటి వర్క్ వస్తుంది అనమాట, థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. ఓకే, ఇలా బార్డర్ వస్తుంది. టోటల్ గా షైనింగ్ క్లాత్ తీసుకున్నారు బ్లౌజ్ కి వచ్చేసరికి. బార్డర్ కి వచ్చేసరికి ఏదైతే మనం శారీలో బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి హ్యాండ్స్ కి వస్తుంది. దీని ప్రైస్ ఎంతలో ఉంది? ఇది 2500 వస్తుంది. 2500. ఓకే, దీంట్లో కలర్స్ కాంబినేషన్ ఇంకా దొరుకుతాయి మనకి? అంటే డిజైనర్ స్టైల్ ఉంటాయి మేడం, 2-3 కలర్స్ వస్తాయి. ఓకే, చాలా. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. ఓకే, మరి కలెక్షన్ చూద్దామా? చూద్దాం మేడం. ఇది మల్టీ కలర్ వస్తుంది మేడం, సారీ ఫుల్ ఇలా వస్తుంది. వావ్, చాలా బాగుంది. ఇది పైకి వచ్చేటప్పటికి బార్డర్ బ్లాక్ కలర్ వస్తుంది.
ఇందులో చిన్న చిన్న డైమండ్ టైప్ వర్క్ వస్తుంది, మధ్యలో స్టోన్స్ కూడా వస్తుంది. బ్లాక్ ఇది వెల్వెట్ పైన, ఇది వెల్వెట్ క్లాత్ వస్తుంది. వెల్వెట్ పైన డిజైన్ వచ్చింది. వెల్వెట్ మీద డిజైన్ వచ్చింది. దానిపైన స్టోన్ వర్క్ కూడా కంటిన్యూగా ఇచ్చారు. చాలా బాగుంది. ఇది సారీ ఫుల్ మల్టీ కలర్ వస్తుంది. క్రీమ్ అండ్ పీచ్, ఆరెంజ్. కింద బార్డర్ కాంబినేషన్ కూడా బ్లాక్ ఇచ్చాను. సేమ్ మళ్ళీ పైన ఏదైతే బార్డర్ చూసామో అదే కింద కూడా మనకి కంటిన్యూ అయింది. టోటల్ గా ఈ 3 కలర్స్ పైన కూడా మనకి చిన్న చిన్నగా స్టోన్స్ వచ్చాయి, చిన్నగా లైన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సెల్ఫ్ బోర్డర్ టైప్ వస్తుంది మేడం, సెల్ఫ్ లైన్స్ అన్నమాట. సారీ ఫుల్ ఇలానే వస్తుంది. నైస్. ఈ స్టోన్ వర్క్ కూడా మనకి టోటల్ గా సారీతోనే కంటిన్యూగా ఉంటుంది. కంటిన్యూగా సారీ ఫుల్ వస్తుంది. ఓకే. బార్డర్ అనేది వెల్వెట్ పైన తీసుకున్నప్పటికీ పైన వచ్చేసి సింపుల్ గా లీవ్ చేసేసారు. కిందకి వచ్చేసరికి స్టోన్ వర్క్ అట్లానే షైనింగ్ థ్రెడ్ వర్క్ తో వర్క్ ఇచ్చారు. సింపుల్ పైపింగ్ ఇచ్చాడు, బార్డర్ హైలైట్ కనిపించేట్టుగా గ్రాండ్ లుక్. ఓకే, బాగుందండి. పళ్ళు ఏ విధంగా ఉంది చూపిస్తాను. పళ్ళు కూడా మీకు ప్యాచ్ కలర్ ఇచ్చారు, రౌండ్ సింపుల్ టైప్ ఇచ్చాడు. సేమ్ బార్డరే మనకి ఇక్కడ యాడ్ అయింది. చాలా బాగుంది. 3 కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా చక్కగా డీసెంట్ గా అనిపిస్తుంది. గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. లైట్ చాలా బాగుంది. ఇందులో మనకి ఈ కలర్స్ కాంబినేషన్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మేడం. 2 కలర్స్. ఓకే, 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనండి. దీని బ్లౌజ్ ఎలా ఉంది చూపిస్తా మేడం. ఈ సారీకి డబుల్ బ్లౌజ్ వస్తుంది, 2 బ్లౌజులు వస్తాయి. ఓహో, ఆల్రెడీ సెమీ స్టిచ్డ్ వస్తుంది అన్నమాట. సారీ బ్లౌజ్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది. ఓకే, ఇది వెల్వెట్ పైన బ్లాక్ జరీ వర్క్ వస్తుంది. ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది. ఏదైతే మనం బార్డర్ లో చూసామో అదే బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. చక్కగా డోరీస్ కూడా యాడ్ చేశారు. ఫ్రంట్ బ్యాక్ టోటల్ గా డిజైన్ ఉందా? అవును మేడం, ఇలానే వస్తుంది. చాలా హెవీగా ఉంది. అంటే మనకి సారీలో కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, అది కూడా బ్లాక్ కలర్ వస్తుంది. ఓహో, ప్లెయిన్ వస్తుంది. చాలా బాగుంది. మరి దీని ప్రైస్ ఎంతలో ఉందండి? ఇది 3200 కి వస్తుంది. ఓకే, 3200 కి మనకి విత్ బ్లౌజ్ సెమీ స్టిచ్డ్ వస్తుంది. అలానే శారీలో కూడా ఇంకో బ్లౌజ్ వస్తుంది. ఓకే సుబ్రహ్మణ్యం గారు, సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ చూసాం కదా, శారీలో బ్లౌజ్ ఎలా ఉంది చూపిస్తాను. ఇట్లా ప్లెయిన్ వస్తుంది మేడం, బ్లాక్ కలర్. ఓకే, కింద వెల్వెట్ తో పోయిన బోర్డర్ వస్తుంది. మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనకి శారీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. డిజైన్ ఇచ్చారు, అలానే ప్లెయిన్ గా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు మనం. చాలా బాగుందండి. దీని ప్రైస్ ఎంతలో ఉంది? 3200 మేడం. 3200 లో వస్తుంది. నైస్ అండి. మరో కలెక్షన్ చూద్దామా? చూద్దాం. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ మేడం. ఓకే, ఇది నెట్టెడ్ మీద వర్క్ వస్తుంది. పైకి ప్లెయిన్ ఉంటుంది, పైన అంతా ప్లెయిన్ గా తీసుకున్నారు, కిందకి వచ్చేసరికి డిజైన్ కనిపిస్తుంది. ఇట్లా క్రీమ్ థ్రెడ్ వస్తుంది, ఆరెంజ్ కలర్ ఫ్లవర్ వస్తుంది అన్నమాట వర్క్ లో కూడా. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఇస్ కలర్ తీసుకొని మనకి లీవ్స్ లాగా ఇచ్చారు, అలానే ఆరెంజ్ కలర్ తీసుకొని ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. ఓకే, కిందకి వచ్చేటప్పుడు నెట్టెడ్ బాడీ మీదనే సిల్వర్ సీక్వెన్స్ తో వస్తుంది. ఓకే, చెమ్కి డిజైన్ ఇచ్చారు. డిజైన్ వస్తుంది. నైస్. కిందకి వచ్చేటప్పుడు పైపింగ్ ఆరెంజ్ పైపింగ్ వస్తుంది, ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది, ఆరెంజ్ కలర్ ఎల్లో ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయి. గోల్డ్ కలర్ బార్డర్ కూడా వస్తుంది. కింద కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది షైనింగ్ తో. చాలా బాగుంది. ఇందులో మనకి 3-4 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి బార్డర్ లో. పైకి వచ్చేసరికి టోటల్ గా నెట్ అంతా ప్లెయిన్ లోనే ఉంది, డిజైన్ అంతా కిందలోనే మనకి కనిపిస్తుంది. ఇది హైలైట్ చేస్తాను. ఓకే, ఇది హాఫ్ అండ్ హాఫ్. ఓకే, బాడీ ఎలా ఉంది చూద్దామా? ఇది బాడీ వస్తుంది. ఓకే, హాఫ్ నెట్ లో వచ్చింది. హాఫ్ ఇదేంటండి? క్రేప్. ఇది క్రేప్ మేడం. క్రేప్ లో తీసుకున్నారు. పైకి బార్డర్ వచ్చేటప్పుడు సేమ్ కింద ఎలా ఇచ్చాడో పైన కూడా అలానే ఇచ్చాను అన్నమాట. ఓకే, ఇందులో ఓకే, ఇక్కడ మనకి 4 డిజైన్స్ కనిపిస్తున్నాయి లైట్ గాను. సిల్వర్, లైట్ సిల్వర్, అట్లనే గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో, అలానే షైనింగ్ చెంకీ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. కింద కూడా 4 లైన్స్ అలానే ఇచ్చాను. చాలా బాగుంది. క్రేప్ కదా, చాలా స్మూత్ గా కూడా అనిపిస్తుంది. క్లాత్ సాఫ్ట్ మెటీరియల్ బాగుంటుంది. ఓకే, పళ్ళు దీంతో కంటిన్యూగా ఉంటుంది. కంటిన్యూగా పళ్ళు వస్తుంది మేడం, సేమ్ ఇలానే. ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్ గా ముందు సారీస్ చూసుకున్నట్లుగానే బార్డర్ ఒకటి యాడ్ అయింది. ఇది మనకి ఆఫ్ అండ్ ఆఫ్ లో వస్తుంది. ఇందులో మనకి కలర్స్ దొరుకుతాయండి? కలర్స్ 3 కలర్స్ వస్తాయి మేడం. 3 కలర్స్ వస్తాయి. లైట్ కలర్స్. నైస్. దీనికి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? చూపిస్తాను. ఇది బ్లౌజ్ మేడం. వావ్, ఇది 2 విధాలుగా వస్తుంది మేడం. ఇది నెట్టెడ్ లో చెంకీ టైప్ వస్తుంది, నెట్టెడ్ వచ్చి. అంటే హ్యాండ్స్ కా? హ్యాండ్స్ కి మేడం. ఓకే, ఓకే, హ్యాండ్స్ కి ఇచ్చేయచ్చు, నెక్ కి ఇచ్చేయచ్చు. అచ్చా, ఇది రా సిల్క్ వస్తుంది. ఇక్కడ కాంట్రాస్ట్ తీసుకున్నారు. టోటల్ గా మనకి ఆరెంజ్ లో వచ్చింది, ఆరెంజ్ కలర్ వస్తుంది. చాలా బాగుంది. హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా 3 కలర్ బార్డర్ వస్తుంది అన్నమాట. వావ్, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అవును మేడం, డిఫరెంట్, టోటలీ డిఫరెంట్ పీస్. రైట్. ఇక్కడ మనకి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ సెపరేట్ డిజైన్ తో ఇచ్చారు. అలానే మనకి బాడీలో లైట్ గా తీసుకున్న ఆరెంజ్ కలర్ ని ఇక్కడ మనకి బ్లౌజ్ లో తీసుకున్నారు. చాలా కొత్తగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా. ఓకే, దీని ప్రైస్ ఎంతలో ఉందండి? 3800 మేడం. 3800 లో వచ్చేస్తుంది. వావ్, నైస్ అండి. ఈ రోజు మాకు డిజైనర్ శారీస్ చాలా చాలా కొత్తగా ఉన్నాయి. మరి ఈ రోజు ఇంత మంచి కలెక్షన్ మా సఖీ ప్రేక్షకుల కోసం పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి.
మనిషి సహజంగా ప్రకృతితో కలిసి జీవించాలి. కానీ మనం ఎక్కడో దారి తప్పాం. అందుకే ఇప్పటికీ చల్లగాలికి, సెలయేటి నీరుకి మనం సహజంగా స్పందిస్తాం. అందుకే వీలైనంతగా ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తే అనేక రకాల ఒత్తిడుల నుంచి ఉపశమనం లభిస్తుంది. విహారయాత్రలే కాదు, చుట్టూ ఉన్న ప్రకృతితోనూ ఎంతో సేద తీరవచ్చు. ఆకాశం, గాలి, నీరు, ప్రకృతి శోభ, ప్రేమ, స్నేహం, మానవత్వం, పసిపిల్లల నవ్వులు అన్నీ సంతోషాన్ని పంచేవే. కేవలం విహారయాత్రల్లోనే కాదు, పిల్లల్లాంటి మనసుంటే మన చుట్టూనే అనేక అందాలు కనిపిస్తాయి, సంతోషాలు సొంతమవుతాయి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.